క్రైసిస్ మేనేజ్మెంట్ కింగ్ సిబిఎన్ సీఎంగా బాధితులకు భరోసా, పొలిటీషియన్గా వైసీపీకి మాస్టర్ స్ట్రోక్. అంతకు ముందెన్నడూ చూడని ప్రళయం కళ్ళెదటే కరాల నృత్యం చేసింది. చూస్తుండగానే ఆ విధ్వంసకర విపత్తు చుట్టుముట్టేసింది. గంటల వ్యవధిలో కురిసిన కుండపోత వర్షానికి వాగులు వంకలు ఏకమై బుడమేరు ఉప్పొంగి బెజవాడను ముంచేసింది. అడుగులతో మొదలై భారీ భవనాలనే మించేంతగా వరద పోటెత్తింది. ఆ రక్కసి దాటికి సర్వం కోల్పోయి కట్టు బట్టలతో మిగిలిన ప్రజలు తల్లడిల్లిపోయారు. అంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు భరోసా ఇవ్వటమే కాదు, నేనున్నానంటూ ఆ నాయకుడు అండగా నిలిచారు. 4 గోడల మధ్య కూర్చుని సమీక్షలు చెయ్యకుండా 74 ఏళ్ల వయసులో జేసీబీలపై పడవలపై ఇంటింటికి తిరిగి బాధితులకు భుజం కాశారు. వారిలో మనోస్థైర్యం నింపి బతుకుపై ఆశను నింపారు. విపక్షాల దుష్ప్రచారానికి తన చేతలతోనే సమాధానం చెప్పారు. ఆయనే టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విపత్తులు ఎదుర్కోవటంలో అధికార యంత్రాంగాన్ని చురుగ్గా పనిచేయించటంలో తనకు సాటిరారని చంద్రబాబు మరోసారి నిరూపించారు. బురదలో కూరుకుపోయిన విజయవాడను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావటంలో ఆయన సేవలు అమోఘం. విపత్తులు చోటు చేసుకున్నప్పుడు ఆశగా కేంద్రం వంక చూసే ముఖ్యమంత్రిని కాదని ఆయన ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. అందుబాటులో ఉన్న శాస్త్ర సాంకేతిక సాయాన్ని, వ్యూహాలను వినియోగించి జనసామాన్యాన్ని ఎన్నోసార్లు ఒడ్డున పడేశారు. 1996 కోనసీమ తుఫాన్, హుదూదు వంటి సూపర్ సైక్లోన్లను చంద్రబాబు తన స్ట్రాటజీతో ఎదుర్కొన్నారు. ప్రకృతి ముందు నిలబడటం అసాధ్యమని ఆయనకు తెలియని విషయం కాదు. కానీ విలయం నుంచి వికాసం వైపు నడిపించటంలో చంద్రబాబు తనదైన విజన్ చూపారు. విజయవాడ వరదల్లో చంద్రబాబు పనితీరు దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. ఆగస్టు చివరి వారంలో పుట్టిన ముసురు దెబ్బకు విజయవాడ వణికిపోయింది. గడిచిన 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నగరం వరదను చవిచూసింది. ఎడతెరిపి లేకుండా 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో వరద నీరు రోడ్లపైకొచ్చింది. అన్ని చోట్ల దాదాపు మనిషి ఎత్తులో నీరు చొచ్చుకొచ్చింది. బస్టాండ్ సమీపంలోని రైల్వే అండర్ గ్రౌండ్ వంతెన వద్ద దాదాపు 7 అడుగుల మేర వరద నీరు పోటెత్తడంతో జనం విలవిల్లాడిపోయారు. నగరంలోని ప్రతి కాలనీ నీట మునిగిన న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ, జక్కంపూడి, సింగ్ నగర్ ఏరియాలు భారీ నష్టాన్ని చవిచూశాయి. వర్షాలు, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్న చంద్రబాబు వర్షం తెరిపించిన తరువాత నేరుగా రంగంలోకి దిగారు. తాను స్పాట్లో ఉంటేనే అధికార యంత్రాంగం అలర్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో సీఎం బయలుదేరారు. ఇక కాన్వాయ్ని పక్కన పెట్టి ఒక జేసీబీలోనే నగరం మొత్తం తిరుగుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ అధికారులకు మార్గనిర్దేశం చేస్తూ చంద్రబాబు ముందుకు కదిలారు. మంత్రులు, అధికారులు పార్టీ కేడర్ని ఆదేశించి పని చేయించే అవకాశం ఉన్నా ముఖ్యమంత్రి మాత్రం తానే స్వయంగా బాధితులకు అండగా నిలుస్తానని చెప్పారు. విజయవాడలో పరిస్థితులు చూస్తే బాధగా ఉందని, లక్షల మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారని, ఇవన్నీ చూస్తే నా మనసు కుదురుగా ఉండటం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పర్యవేక్షణలోనే అధికారులు, సహాయక సిబ్బంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేసే పనిని వేగవంతం చేశారు. ఇక అర్ధరాత్రి వేళల్లోనూ బోటుపై పర్యటించి అందరికీ ఆహారం, మంచినీరు అందిందా లేదా అన్న వివరాలు ఆరా తీశారు. తానే స్వయంగా ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లను అందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూనే తిరిగి కలెక్టరేట్కు చేరుకుని విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను ఆరా తీసేవారు. కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక చేరవేస్తూ టచ్లో ఉన్నారు. చంద్రబాబు ఆయన కృషి ఫలితంగానే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి ఆగ మేఘాల మీద చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సీఎంపై ప్రశంసల వర్షం కురిపించారు చౌహాన్. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని, తాము కూడా ఆయన విజ్ఞప్తి మేరకు ఎన్డీఆర్ఎఫ్,
ఎయిర్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఇక విజయవాడను వరద ముప్పు నుంచి ఒడ్డున పడేసిన చంద్రబాబుకు బురద తొలగింపు వ్యవహారం సవాళ్లు విసిరింది. రాష్ట్రంలోని అగ్నిమాపక శకటాల్లో సింహభాగం విజయవాడకు తెప్పించిన ఆయన విధుల వెంబడి బురద తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. పారిశుద్ధ్యం, విద్యుత్ కార్మికులను రప్పించి పనులను వేగంగా జరిపించారు. వరద నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వరద ముప్పు నుంచి బెజవాడ బయటపడింది అన్నప్పుడే చంద్రబాబు విశ్రమించారు. కేవలం 10 రోజుల్లో బాధితులకు సాయం కూడా ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు సీఎం. వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టిస్తానని, దెబ్బతిన్న ఇళ్లకు 25,000 రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వారికి 10,000 రూపాయలు, ఇళ్లలోకి వరద వచ్చిన వారికి 10,000 రూపాయలు అందచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇక వ్యాపారులు, మత్స్యకారులు, రైతులు, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఇలా ప్రతి ఒక్కరికి విడివిడిగా సాయం ప్రకటించారు సీఎం చంద్రబాబు. సహజంగా వరదలు, ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక తాటిపైకి వస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు లేవు. వరదలో బురద రాజకీయాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అబద్ధాలు చెబుతూ అవగాహన లేకుండా మాట్లాడి అడ్డంగా బుక్ అయిపోయారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి రాజధాని లింక్ పెట్టారు. తొలి నుంచి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయటం ఇష్టం లేని జగన్ తాజా వరదలపై తన మీడియా ద్వారా దుష్ప్రచారం చేయించారు. చంద్రబాబు తన ఇల్లు మునిగిపోకుండా కాపాడుకునేందుకే ముందస్తు హెచ్చరికలు లేకుండా బుడమేరు గేట్లు ఎత్తేశారని జగన్ తన అవగాహన లేమిని ప్రదర్శించారు. కృష్ణా నదికి రిటైనింగ్ వాల్ను నిర్మించిన ఘనత తనదేనని, తాను ఆ పని చేయకుంటే మరింత నష్టం సంభవించేదని చెప్పుకొచ్చారు. కానీ ఆ రిటైనింగ్ వాల్కు రూపకల్పన, శంకుస్థాపనలు ప్రారంభించింది చంద్రబాబు అన్నది కృష్ణలంక వాసులకు తెలియదనుకున్నారు జగన్. దీంతో టీడీపీ హయాంలో సగం పైగా పూర్తయిన రిటైనింగ్ వాల్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. దీంతో జగన్ బ్యాచ్ నాలుక ఖర్చుకుంది. ఇక 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నడుం లోతు నీటిలో అర్ధరాత్రులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగితే యువకుడైన జగన్ మాత్రం కాసేపు నీళ్లలో దిగి ఫోటోలకు ఫోజులతో సరిపుచ్చి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో సీఎంగా పగ్గాలు చేపట్టడంతోనే అమరావతి డేంజర్ జోన్లో ఉందని, ఎప్పటికైనా మునిగిపోతుందని ప్రచారం చేశారు జగన్. ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిన ఆయన అధికారం కోల్పోయినా అదే అక్కస్సు వెళ్ళగక్కుతున్నారు. రాజధాని మునిగిపోతే హైకోర్టు సచివాలయం ఎలా పనిచేస్తున్నాయనే దానిపై కనీస అవగాహన లేకుండా అబద్ధాలు ప్రచారం చేశారు జగన్. ఈ క్రమంలో నిపుణుల కమిటీ నివేదిక వైసీపీ బ్యాచ్కు చెంప చెల్లుమనిపించింది. అమరావతిలోని హైకోర్టు సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల భవనాలకు ఎలాంటి డోకా లేదని చెన్నై, హైదరాబాద్ ఐఐటీలకు చెందిన నిపుణులు తేల్చి చెప్పడంతో జగన్ బ్యాచ్ షాక్ తగలగా చంద్రబాబుకు ఇక్కడ మార్కులు పడ్డాయి. ఇక బుడమేరు గురించి విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాలకు తప్పించి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు దాని గురించి తెలిసే అవకాశం లేదు. ఇంకేముంది, చంద్రబాబు ఇల్లు మునక్కుండా ఉండేందుకే బుడమేరు గేట్లు ఎత్తేశారని అబద్ధం చెప్పారు. తీరా జనం చివాట్లు పెట్టేసరికి సైలెంట్ అయ్యారు. బుడమేరు కట్టలు తెగడానికి ఇబ్రహీంపట్నం వద్ద దాదాపు 25 ఏళ్ల కిందట కట్టిన మినీ హైడల్ ప్లాంట్ కారణమంటూ కొత్త ప్రచారానికి తెరతీశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, కృష్ణానదికి వరదలొస్తే బుడమేరు నీరు నదిలోకి వెళ్ళే అవకాశం లేదు. అలాగే నదికి వరదొస్తే ఈ ప్లాంట్ కూడా మునిగిపోతుంది. బుడమేరు విషయం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంత్రి నిమ్మల రామానాయుడు గురించి. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన గండ్లు పడిన ప్రాంతాల వద్దే గడిపారు. 3 రోజులకు పైగా నిద్ర లేకుండా గొడుగు కిందే ఆశ్రయం పొంది పనులను పర్యవేక్షించారు. గండ్లు పూడే వరకు విశ్రమించేదే లేదన్నట్లుగా మొండిగా పనిచేశారు. నిమ్మల కృషి వల్లే మరింత వరద ఊళ్ళల్లోకి రాలేదని నీటిపారుదల శాఖ నిపుణులు చెప్పుకొచ్చారు. ఇక బెజవాడ పూర్తిగా మునిగిపోయి వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోలేదు. రాజధాని మునిగిపోలేదు. చంద్రబాబు ఇల్లు మునిగిపోలేదు. పైగా ప్రభుత్వ పనితీరును ప్రజలు మెచ్చుకుంటూ ఉండటం, ఇవన్నీ జగన్ అండ్ కోకు ఏమాత్రం రుచించలేదు.
ఈ బురద రాజకీయం మధ్యలో లక్షలాది క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్కు వస్తున్న దశలో భారీ బోట్లు కొట్టుకొచ్చి పిల్లర్లను ఢీకొనడంతో ఏపీ రాజకీయం వేడెక్కింది. భారీ వర్షాల నేపథ్యంలో సెప్టెంబర్ 1 రాత్రి నాటికి ప్రకాశం బరాజ్కు దాదాపు 11,50,00,000 క్యూసెక్కుల నీరు చేరింది. ఈ ప్రవాహంలో గొల్లపూడి వైపు నుంచి 5 బోట్లు కూడా కొట్టుకొచ్చి ఒక బోటు మాత్రం ప్రవాహంలోనే కొట్టుకుపోగా 4 మాత్రం బ్యారేజ్ పిల్లర్లను ఢీకొట్టి అక్కడే చిక్కుకుపోయాయి. ఈ ప్రమాదం కారణంగా పిల్లర్ నెంబర్ 6-9కి సంబంధించి కౌంటర్ వెయిట్ విరిగిపోయింది. ఈ బోట్లు మీవంటూ టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రకాశం బ్యారేజ్కు బోట్లు కొట్టుకొచ్చిన ఘటనలో కుట్ర కోణం ఉందనే అనుమానంతో జలవనరుల శాఖ ఉద్యోగులు ఫిర్యాదు చేయటం దుమారం రేపింది. ఈ కేసుకు సంబంధించి ఉషాద్రి, కోమటి రామ్మోహన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బోట్లను ఇనప చైన్లతో కాకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కో పడవ 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుందని చెప్పారు. ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత సైతం అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయని, బోట్లు కొట్టుకుపోయినా యజమానులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అనిత ప్రశ్నించారు. ఎన్నడూ లేని విధంగా గొల్లపూడి వైపు బోట్లను ఎందుకు పార్క్ చేశారన్న ఆమె నిందితుల కాల్ డేటా, గూగుల్ టేకౌట్ వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఇక మరోవైపు ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దాదాపు 11 రోజుల పాటు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చినా, నిపుణుల వ్యూహాలు రచించినా ఫలించలేదు. చివరకు కాకినాడకు చెందిన అబ్బులు టీం, బెకన్ కంపెనీ, విశాఖకు చెందిన సీ లయన్ సంస్థ కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఒక బోటును తొలగించగలిగారు. ఇక నేడో రేపో నీటిలో మిగిలిపోయిన బోట్లను కూడా తొలగిస్తానని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ శ్రేణులు బెజవాడ వరదలను రాజకీయం చేయాలని ట్రై చేసి చేతులు కాల్చుకున్నారు. ప్రతిపక్షం ఎంతగా ప్రయత్నించినా ఎక్కడా తొనక్కుండా బెనక్కుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించడంతో పాటు రాజకీయ ఆరోపణలను తిప్పికొట్టడంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు.